చదవబడిన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. మనుషులు దయ అనేది ఆకర్షణీయము. మనుషులు దయ అనేది ఆకర్షణీయం. ఇక్కడ దేవుని వాక్యములు మనం గమనిస్తున్నట్లయితే, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. కృప ఎవరు చూపిస్తారు చెప్పండి? కృప దేవుడు తప్ప మనుషులు చూపాలంటే అది చాలా కష్టతరమైన పని. నేనున్నానులే, నేను మీకు సహాయం చేస్తానులే, నేను మీకు తోడై ఉంటానులే, నేను మిమ్మల్ని బలపరుస్తానులే అని చెబుతూ ఉంటారు. అది ఎప్పుడు చెబుతారంటే, మనకు బాగా బాధ కలిగినప్పుడు, మనకు బాగా వేదన ఎక్కువైనప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు తెలిసిన మిత్రుల దగ్గరికి వెళ్ళి, నా సహాయపడవచ్చు కదా, నాకు మీ సహాయం అవసరము, మీ మాట అవసరము, మీరు మాట చెబితే మాకు పని అయిద్దండి అని కాస్త మనకన్నా గొప్పగా ఉన్న వారిని, మెరుగైన వారిని మనం వెతుకుతూ ఉంటాం. ప్రియులరా, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యములో జ్ఞాని అయిన సొలొమోను ఇలాగ రాస్తూ ఉన్నాడు: కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. మనిషిలో దయ అనేది ఆకర్షణీయము. సహాయం చేసే మనుషుల దగ్గరికి వెళతారా? సహాయం చేయని వారి దగ్గరికి వెళతారా? మనకెవరైనా సహకారులుగా మన పక్షంగా ఉన్న వారి దగ్గరికే మనం వెళుతూ ఉంటాం. అయితే ప్రియులరా, కొందరు చేసేవారు ఉన్నారు, కొందరు చేయని వారు ఉన్నారు. కొందరు చేసేవారు అంటారు, నేను నీకు మేలు చేస్తే నాకు ఉపయోగం ఏంటి? నేను నీకు ఉపయోగపడితే నీవు నాకు ఎలా ఉపయోగపడతావు? నేను ఉపయోగపడతా సరే, మరి మీరు మాకు ఎలా ఉపయోగపడతారు? లేదా ఏకవచనం సంబోధిస్తా, నాకెలా ఉపయోగపడతావు? నేను నీకు మేలు చేస్తే నాకేంటి లాభం? మనుషుడు ఏ లాభము లేనిది ఏ పని చేయడు. చేస్తాడా? ఏ లాభము లేనిది ఏ పని చేయడు. అయితే దేవుడు మన వద్ద లాభం ఆశించేవాడు కాదు. ఆయన మనల్ని ప్రేమించి, మన యందు దృష్టించి, ఆయన కృపను పంచువాడయ్యన్నాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ అన్ని వేళలా నీవు అనుకుంటూ ఉంటావు, ఇక నాకు ఇప్పుడు చేత కాదు. కొంతమంది ఏమంటారంటే, ఇక నాకు చేత కాదండి, నా పనంతా అయిపోయిందండి అంటూ ఉంటారు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు కృప చూపించాలంటే, మనుషులు దయ మనకు దొరకాలంటే, కొందరికేమో మనిషి బెండ్ అవ్వాలి, కొందరికేమో వాళ్ళ పద్ధతులకి మనం నమస్కారము చేయాలి. దేవుని దగ్గర అయితే మనల్ని మనం అప్పగించుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు మన పక్షంగా కృప చూపించేవాడు. ఆయన కృప చూపిస్తే ఏ మనుషుడు అడ్డుకున్నది ఆగదు. ఆగిద్దా? పొరపాటును కూడా ఆగదు. ఆగేది కానే కాదు. మార్కు సువార్తలో ఒక మాట ఉంది, చూద్దాం. క్రొత్త నిబంధన మార్కు సువార్త 14వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుతాం. చదవగలిగిన చక్కని తీసి చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. 14వ అధ్యాయము చక్కగా కూర్చోవాలి. అందుకు యేసు ఇట్లనెను,
ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకిష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా అభిషేకించెను. హల్లెలూయా. మరలా చదువు జాగ్రత్తగా చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను ఇక్కడ చదవబడిన సందర్భం ఏంటంటే, దేవుని పిల్లరా, ఒక స్త్రీ యేసయ్య మాటలు వినటానికి వచ్చింది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆమె ఎలా వచ్చింది? ఆయన బెతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చట జటమాంసి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చూడండి, అది చాలా విలువైందంట. ఇది ఇంచుమించు 160 రూపాయలు కావచ్చు. దేవుని మాటలు వింటకొచ్చిన స్త్రీ ఆసక్తితో దేవుని మాటలు వింటున్న ఆమెలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. కొందరు మాట్లాడుతుంటే మనకు దయ పుడుతూ ఉంటుంది, కొందరు మాట్లాడుతుంటే కోపం వస్తుంది. రే, నువ్వు నా ముందు లే, మాట్లాడమాక, ఎక్కువ మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. ఇక మరలా నువ్వు రెండోసారి నాకు కనపడితే ఇక నేను ఏం చేస్తానో తెలియదు అంటారంటారా. కొందరేమో ఆ మాటలు విని ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టి వాళ్ళకి కలిగిన సహాయం చేసి వారిని ధైర్యం చెప్పి పంపిస్తూ ఉంటారు. అలాగనే యేసయ్య వద్దకు వచ్చిన ఎటువంటి జీవితమైనా ఆదరణ పొందకుండా వెళ్ళరు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వద్ద ఏం దొరుకుతుంది మనకంటే? ఆదరణ దొరికింది. ఆయన దగ్గర ఆదరణ దొరికినప్పుడు పక్కన మనుషులకి యేసయ్యతో మాట్లాడుతుంటే ఇబ్బంది అనిపించింది. ఈ స్త్రీ ఆయన పాదాల మీద, ఆయన తల మీద ఏం పోసింది? అత్తరు పోసింది. ఆ అత్తరు పోసిన ఆమె పోసి ప్రభుతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభు ఆమెను గమనిస్తూ ఉన్నాడు. కానీ ఆయన పక్కనున్న వారికి ఇబ్బందిగా ఉంది. ఎవరికి చెప్పండి? ఎవరికి? శిష్య బృందానికి. పక్కనున్న వారు ఏమంటున్నారు? ఆమెని కసురుకుంటున్నారు. గమనించండి, అక్కడ ఏం చేస్తుంది? ఈ ఎత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకి వచ్చని చెప్పి ఆమెను గుర్చి సనుక్కొనిరి. ఆమెమో దేవునికి ఇవ్వాలని వచ్చింది, పక్కనున్న వాళ్ళేమో అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా. ఏముంటుంది? ఆమెమో దేవునికి ఇవ్వాలని ఆశ కలిగి తన ప్రేరేపణ ఎప్పుడైతే దేవునికి ఇవ్వాలని కలిగిందో వెంటనే పగలగొట్టి యేసు తల మీద పోసింది. ఏం పోసింది? ఉందా లేదా? చదవండి మాట జాగ్రత్తగా. పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు అత్తరీయకపోవచ్చు, నీవు ఆయన తల మీద అత్తరు పోయకపోవచ్చు, విలువైనది తైలం తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోయకపోవచ్చు. కానీ అత్తర కన్నా విలువైనది నీ జీవితం. నీ జీవితాన్ని ఆయన పాదాల మీద కుమ్మరించు. నీ కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపు. నీ పరిస్థితి అంతా, నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ యేసు క్రీస్తు నామములో ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా పరిస్థితి దయ్యా, నా కుటుంబంలో ఇలా జరుగుతుందయ్యా, నా జీవితంలో ఎలా జరుగుతుందయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్కళ్ళు కూడా ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఏం ప్రార్థన చేసేది? నేను చేస్తుంది ఏం ప్రార్థన? నీకు ప్రార్థన చేయటం వచ్చా? ఆపో. కారణం ఏంటంటే నీ ప్రార్థన పక్కన వారికి ఎలాగుంది? ఇసుకులాగుంది.
కానీ యేసయ్యకి ఇసుకోలేదు. మన ప్రార్థన యేసయ్యకి ఇష్టమైంది. మనం ఆరాధించే మన తండ్రికి మన ప్రార్థన ఇష్టమైంది. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా ఉంది, దేవునికి ఇష్టమైంది. కారణం ఏంటంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ పరిస్థితిని మార్చువాడు. ఆయన మన పరిస్థితిని మార్చేది మన ప్రార్థన బట్టే. అందరూ సరుక్కుంటున్నారంట, ఇది అమ్మి పేదలకి ఇవ్వచ్చుగా. అప్పుడే సుప్రభువు మాట్లాడటం ప్రారంభించాడు. హలో, మీరు నాతో చూడండి, నా వైపు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడేది వినండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకేసిట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు? మీరు ఆగండి అబ్బాయి, ఏంటి మీ బాధ ఏంటి? మీ తొందర ఏంటి? మీరెందుకు తొందరపడుతున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? ఏదైనా ఉంటే ఆమెనైనా కదా చూసుకోవాల్సింది. మీరు అలా ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సార్ మాకు తెలిసిన వాళ్ళండి, ఏం చేస్తారమ్మా, పరిచయం చేస్తారు. అయ్యగారు కొద్దిగా రికమెండేషన్. వీళ్ళు ఏం చేస్తారండి ఇంటికాడ, అయ్యగారు నేనంతంటే అంత. నాయకుల దగ్గరికి వెళ్తారు. నాయకుల దగ్గర కూడా ఏం చేస్తారంటే, సార్ మా వాళ్ళేనండి కొద్దిగా, వీళ్ళు చెబుతారు. వీళ్ళు ప్రెస్టేజ్ కోసం ఇంటికాడ చెప్పేసుకుంటారు, వీధిలో చెప్పుకుంటారు. నేనెంతంటే అంత. అసలు అక్కడ నువ్వు జీరో అన్న సంగతి ఎవడో తెలియదు. ఇక్కడ దేవుడి దగ్గర రికమెండేషన్లు పనిచేయవు, మనుషుల దగ్గర అన్న రికమెండేషన్లు పనిచేస్తాయి, కానీ దేవుని యొద్ద రికమెండేషన్ పని చేయదు. దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు. ప్రభువుకి ఎవరిష్టం అంటే ఆయన పాదాలు పట్టుకొని ఎవరైతే ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ వారి జీవితాలను ఆయనకి అంకిత అర్పణగా అర్పిస్తారో, ఆయన పాదాల దగ్గర ఎవరైతే తమ హృదయాలను కుమ్మరిస్తారో వారి ప్రార్థన ఆలకించువాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థన నిశ్చయముగా ఆలకించి మేలు చేయవాడు. దగ్గర చెప్పండి, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసాడు. నీ ప్రార్థనే నీ రికమెండేషన్. నీ ప్రార్థనే నీ రికమెండేషన్. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ఆయనకి ఇష్టంగా ప్రవర్తించు, ఆయన మేలు తప్పక చేయవాడు. చేయడా? ఖాళీ లేదంటాడా? బిజీ అంటాడా? ఏమ్మా నాయకులు అయితే అంటారా, అమ్మా ఈసారి చూద్దాంలే, మనోళ్ళు అన్నావు ఈసారి చూద్దాం, ఈసారి తీసురా అంటారు, అనరా? అప్పుడు ఏముంటామంటే, ఇట్లా అంటాడు అనుకోలేదు, ఈసారి రమ్మన్నారు పెందలాడు వెళ్దాం. ఒక నాయకుడి దగ్గరికి, ఒక కార్పొరేటర్ దగ్గరికి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఒక ఎంపీ దగ్గరికి, లేదా ధనమున్నవాడి దగ్గరికి వాళ్ళ మాట కోసం పదే వాళ్ళు ఇచ్చే టైం కోసం తిరుగుతూ ఉంటావే. నువ్వు దేవుని దగ్గర ఎందుకు టైం స్పెండ్ చేయవు? దేవుని గురించిన అనుభవ జ్ఞానం నీకుంది కదా, దేవుని గురించిన ఆశ నీకుంది కదా, ప్రభు సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో తెలుసు కదా, ప్రభుతో ఎలా మాట్లాడాలో తెలుసు కదా. మనుషులు కృప కోసం, మనుషులు దయ కోసం నువ్వెందుకు పరిగెత్తావు? ఒకవేళ నీకు మేలు చేయాలంటే అడుగుతాడు, కమిట్మెంట్ అడుగుతాడు, అప్పుడేం చేస్తావు? లోకంలో కమిట్మెంట్ లేని పనులు ఏది జరగట్లా. అబద్ధం అంటారా, నిజమంటారా? అవునా కాదు చెప్పాలి, నోరెప్పు చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఉపయోగం లేకుండా ఎవడు ఏ పని చేయట్లా. కానీ యేసయ్యకు నీతో ఉన్న పని ఏంటంటే నువ్వు మార్పు చెంది ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. అదే ఆయనకు కావాల్సిన ఉపయోగం. హల్లెలూయా. ఆయన నీ దగ్గర లంచం కోరట్లా, ఎంత ఇస్తావని అడగట్లా, నేను చెప్పినట్టు చేస్తావా అని అడగట్లా. ఆయన అన్నాడు, అంతటను అందరూ మారు మనసు పొందవలెను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే మారు మనస్సు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ రాత్రి నువ్వు మనుషుల దయ కొరకు ఎక్కడెక్కడికో ప్రయత్నం చేస్తున్నావేమో, ఆగిపో. యేసయ్య పాదాల దగ్గర ప్రయత్నం చేయి, యేసయ్య పాదాలు పట్టుకో, యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లు ఖర్చు. ఆయనతో నీవు సమాధానం అంతా వచ్చే వరకు ప్రార్థన చేయి. ఆయనతో నీ బాధలను చెప్పుకో. నా పరిస్థితి డాడీ, నా పరిస్థితి ఇది డాడీ. డాడీ ఐ లవ్ యు హోలీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నీతో ఉంటాను ప్రభువా,
నీ మార్గంలో నడుస్తాను ప్రభా, నీతో నేను జీవిస్తాను ప్రభా, నీలో నేను జీవిస్తాను ప్రభా, నీవు నన్ను నిలబెట్టు ప్రభా అని మనిషి అడగలేకపోతున్నాడండి. నేను చెబుతున్నాను ఇలా, ఓ పేరు కలిగిన పాస్టర్ గారు కనబడంటే ఆయన యొద్దకు పరిగెట్టడం, ఆయనకు కొన్ని వరాలు ఉంటాయండి ఆయన యొద్దకు వెళ్తాం. నేను చెప్పేది ఏంటంటే వరాలున్నా ఫలాలున్నా ఏ ఉన్నా ఆయన దగ్గరే ఉంటాయి, నీతో రావు. ఎందుకు రావు తెలుసా? నువ్వు ఈ ఫలాలు వరాలను చూస్తావు, నువ్వు మారవు. మనం మారాలి, అవునా? మనం మారాలి. మనం మారితే వాళ్ళలో ఉన్న ఫలాలు వారిలో ఉన్న వరాలు మనలో కూడా వస్తాయి. రావాలంటే ఎలా జీవించాలి, పొందుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి? ఒక అంగడి దగ్గరికి వెళ్ళి డబ్బులే లేకుండా సరుకులు బాబు అంటే ఇస్తాడా? డబ్బులుంటేనే అంగడి దగ్గరికి వెళ్ళి, కొట్టు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగగలుగుతాం. బాగా తెలిసిన కొట్టు దగ్గరికి వెళ్ళి అరువు అడుగుతాం. అతనికి కూడా నువ్వు తెలిస్తేనే అప్పీయగలుగుతాడు, అరువీయగలుగుతాడు. లేకపోతే ఏమంటాడు? ముక్కు మొహం తెలియకుండా అప్పి అంటే ఇస్తాడా? పోవమ్మా అంటాడు. కానీ యేసయ్యకు నీ ముక్కు తెలుసు, నీ మొహం తెలుసు. యేసయ్యను నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాడు. ఆయన కాదనేవాడు కాదు, కాలదనేవాడు అంతకన్నా కాదు. ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు? మీరు ఆగండి, ఆమెనైనా మాట్లాడుకుంటామని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల గొప్ప కార్యము చేశాను. ఏం చేసిందంట? ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఏం చేసింది? మంచి కార్యం. వాళ్ళకి నచ్చని కార్యం ఈయనకేం నచ్చింది? చుట్టుపక్కల ఉన్న వారికి నచ్చలా ఆమె చేసిన పని. యేసయ్యకి నచ్చింది. ఆమె చేసిన మంచి కార్యం ఏంటి? ఆయన అంటున్నాడు, నేను చనిపోయి సమాధి చేయబడిన తర్వాత స్మెల్ రాకుండా ముందే ఆమె ఏం చేసిందంట? చదవరా? ఏం చేసిందంట? చదువు తేలేదు అద్దాలు. ఏం చేసిందమ్మా? మీరు చదవండి. ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. ఎవరుంటారు మీతో? బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. ఎవరున్నారు? దరిద్రులు, అడుక్కునేవాళ్ళు, బిచ్చగాళ్ళు, బిచ్చాటం చేసేవాళ్ళు, బీదలు అందరూ మీతోనే ఉంటారు. నేనుండను. హల్లెలూయా. మీతోనే, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. ఎవరికి? మనకిష్టమైతేనే. అడుక్కునే వాళ్ళకి అందరికీ వేస్తామా? మన మనసుకు పుడితే ₹1 వేద్దాంలే. మనకు మనసు నచ్చకపోతే ఏమంటామా? ముందు పొద్దున్న బయలుదేరారు. మోహం అన్న కడుక్కున్నావా? పొద్దున్నే లేచి అమ్మా అంట పోతున్నాడు, అయ్యా అంట వస్తుంది. నువ్వు ఈమాక వాళ్ళని ఎందుకు తిడతావు? నువ్వు కొందరికి వాళ్ళంటే లోకువా. ఉందగా సామెత, అమ్మా బాబు లేనోడు ఊరంతా లోకువేనంట. అమ్మా బాబు లేనోళ్ళు ఊరందరికీ లోకువే. అట్లాగే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలేనంట. ఏ పెళ్ళికి? అమ్మా బాబు లేనోళ్ళేమో అందరికీ లోకువే, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలేనంట కదా. ఉందా లేదా ఈ సామెత? అంటారు లేదా? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలేని, అమ్మా బాబు లేని కూడా అందరికీ లోకువేనని వాళ్ళ మీద అందరూ పెత్తనం చేస్తారు. రారా, చెల్లి చచ్చిపోయింది, చెల్లికి కొడుకున్నాడట. సరే, వాళ్ళ నాన్నగారు కూడా చచ్చిపోయాడు. చెల్లి కొడుకు అని మేనమామ తెచ్చుకున్నాడంట పెంచుదామని. ఎందుకు? వీడు మా ఇంట్లో పాలేరుగా ఉపయోగపడతాడని. వాడికి చదువుకోవాలని బాగా ఆశ అంట చదువుకోవాలని. సరే, తిడుతున్నారు, కొడుతున్నారు, అందరూ హింసిస్తున్నారు. ఒకరోజట ఒక అతనంట, బాబు నేను హాస్టల్లో పెడతాను, బాగా చదువుకుంటావా అన్నాడట. ఏమన్నాడు? నేను హాస్టల్లో పెడతా, బాగా చదువుకుంటావా అన్నాడంట. ఏమన్నాడు? చదువుతావా? మరి ఏంటి చూస్తావట? ఇటు జరుగు. బాగా చదువుకుంటావా అన్నాడంట. ఏమన్నాడు? బాగా చదువుకుంటాండి అంకులు, నేను బాగా చదువుతాను అంకుల్ అన్నాడంట.
సరే నువ్వు బయలుదేరు అండి. బయలుదేరిస్తే వాళ్ళ మేనమామ అంటాడంట, నువ్వెవడవయ్యా ఆడి చదివిటకి, నేను చదివిలేకేనా అంటే ఇతని ఆలోచన ఏంటి? నా ఇంట్లో ఇతను పాలేరు, అదే తన కన్న తల్లిదండ్రులు ఉంటే, తన అమ్మా నాన్నుంటే అతడు ఆ విధంగా బానిస అయిపోయేవాడా? తెలుసుకోండి తల్లిదండ్రుల విలువ, తల్లిదండ్రుల ప్రేమ తెలుసుకోండి. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని గాయపరుస్తున్నారేమో, బాధపరుస్తున్నారు మీరు అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులు దాటిపోతే కానీ అప్పుడు మీకు వాళ్ళ విలువ అర్థమైంది. కొంతమంది ఉంటారు ద్రోహంగా బ్రతుకుతారు, ద్రోహులు. తల్లిదండ్రులనే మోసగిస్తారు. ఎవరిని మోసగిస్తారా? తెరునోరో చెప్పాలి, మోసం చేస్తారు లేదా? తల్లిదండ్రులు మోసగిచ్చి వాళ్ళ చచ్చిపోయిన దాకా నెత్తి మీద మూసుకేసుకుని చెంగేసుకుని ఎడుతారు. అమ్మ చెబితే లేదు, నాన్న చెబితే లేదు, అవి చెబితే లేదు. ఇప్పుడు ఏడింటికి అడిగి బతకాల్సి వస్తుంది. సరే ఆయన అన్నాడంటే మధ్యవర్తి, నీకు ఇష్టమో లేకపోయినా మొన్న ఈ బాబు చదువుతా అన్నాడు కాబట్టి నేను తీసుకెళ్ళి చదివిస్తానని హాస్టల్లో పెట్టి జాగ్రత్తగా సొంత బిడ్డలుగా సేదదీచ్చి చదివించినట్టు. చదివిస్తే ప్రియులరా ఆ బాబు గొప్పగా చదువుకుని కలెక్టర్ అయ్యాడండి. హల్లెలూయా, చప్పుడు కూడా దేవుని మహిమచ్చు. గొప్పగా చదువుకొని ఏమయ్యాడు? కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అవటానికి ఎంత డబ్బు కావాలి? ఉన్నతమైన చదువు చదవడానికి ఎంత డబ్బు కావాలి? డబ్బు ఇచ్చేవాళ్ళు ఉండాలా లేదా? ఆయన చదువు పట్ల కొందరు ఆకర్షితులై మేము స్పాన్సర్ అని కొందరు చేతులు వేసుకొని స్పాన్సర్ చేసి చదివిస్తే అతను కలెక్టర్ అయి నేరుగా తన మేనమామ ఇంటికి వచ్చాడంట. వచ్చి, మామయ్య బాగున్నారా అనకుండా, ఈ ఇంటిలో ఒక వ్యక్తి ఉండాలి ఏడి అని అడిగాడంట. కలెక్టర్ గారు ఎలా ఉంటాడండి? మనకులాగా చింపురు చుట్టేసుకొని, చిరిగిపోయిన షర్ట్ వేసుకొని, అరిగిపోయిన బూట్లు వేసుకొని, నాకులాగా గడ్డం వేసుకొని ఉంటాడా? చెప్పండి, ఎట్టుంటాడు? చాలా నీట్గా డిగ్నిఫైగా టై కట్టుకొని, షూట్ వేసుకొని, కోట్ వేసుకొని, టక్కు చేసుకొని మంచి హోందాతనంగా సెక్యూరిటీతో ఉంటాడు. అయ్యా ఎవరయ్యా అని అడుగుతున్నాడు మేనమామ భయం వేసి. నీ ఇంటిలో ఒక కుర్రోడు తీసుకొచ్చావు కదా నువ్వు పెంచాలని. ఏడంటే, అయ్యా లేడయ్యా, ఒక ఆయన తీసుకెళ్ళిపోయాడు చదివిటాకి. నువ్వేమవుతావు? నేను మేనమామన. నువ్వెందుకు చదివిలా? అయ్యా నాకు అంత స్థితి లేదయ్యా. మరేం చేద్దాం అనుకున్నావు? ఆడితో పని చేసుకుని 4 రూపాయలు సంపాదిద్దాం అనుకున్నావు. మరి ఏడు ఇప్పుడు అతని అడ్రస్ ఏంటి? తీసుకెళ్ళిన ఆయన అడ్రస్ కూడా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను అరెస్ట్ చేపిస్తానంటే, బాబు నీ కాళ్ళు పట్టుకుంటా అంటున్నాడట. ఏమంటున్నాడు? నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఆ గతి నాకు వద్దయ్యా అంటున్నాడట. అప్పుడు వెంటనే ఆ మేనల్లుడు మావిని పైకి లేపి గట్టిగా బురదగుట్టలో ఉన్న మావిని గట్టి కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడట. మామయ్య నేనే మీ మేనల్లుడిని. ఆ మామి ఏడుస్తుంటే మేనల్లుడు హృదయం పగిలిపోయి దుఃఖం ఆగక బయటకు వచ్చిందంట. అవునయ్యా, నాకు చూపు సరిగా కనపడతలేదయ్యా అని కళ్ళు నలుపుకొని చూసి ఇక మేనల్లుడు మొహం పట్టుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడంట, నన్ను క్షమించు అని. మన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఆయన మన హోందాతనాన్ని చూడట్లా, ఆయన మన వస్త్రాలను చూడట్లా, ఆయన మన పేదరికాన్ని చూడట్లా, ఆయన మన దరిద్రాన్ని చూడట్లా, ఆయన మనలో ఉన్న పాపాన్ని కొట్టువేయటాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. పాపములో ఉన్నవాడిని ఆయన కౌగిలించుకుంటాడు, పాపము నుంచి విడుదల కలిగిస్తాడు. ఆత్మీయస్థితిలో పడిపోయిన వాడిని కౌగిలించుకుంటాడు, ఆత్మస్థితిని కలిగి అప్పగిస్తాడు. దరిద్రతలో ఉన్నవాడిని కౌగిలించుకుంటాడు, దరిద్రతను కొట్టివేస్తాడు. అనారోగ్యంలో ఉన్నవాడిని కౌగిలించుకుంటాడు, అనారోగ్యాన్ని కొట్టివేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుబిట్లాడుతున్న కౌగిలించుకుంటాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? నీ పక్కన అందరూ సనుగుతున్నా వాళ్ళ నోరులు మూయించే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందరు నోరులు మూయిస్తాడు. బాయ్ అగో నోరు మూయిరా నా బిడ్డ. ఏమంటాడు?
ఏమంటాడు జ్యోతి? నా బిడ్డ. జ్యోతి నా బిడ్డ. జ్యోతి స్థితి నాకు తెలుసు. ప్రభుడు అంటున్నావంట, నిజమే ప్రభా, నీ దాసుడు చెప్పిన మాట నెరవేర్చు. కానీ ప్రభు అంటున్నాడు, సంపూర్ణంగా సాక్షిగా కొనసాగుతావా అని అడగమంటున్నాడు. కొనసాగుతావా? నీకున్న రుణాలు కూడా తీర్చబోతున్న ప్రభు. 7 చోట్ల ఓడిపోయిన 8వ చోట నీకు గెలుపునిస్తాడు ప్రభు. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. మనల్ని అంటున్న వ్యక్తులందరినీ గమనిస్తూనే ఉంటాడు. గమనించి వారి నోరులు మూయిస్తాడు. కారణం ఏంటంటే నీవు త్యాగం చేసే మనసు రావాలి. ఆయన ఊరకనే చేసేస్తాడా? ఆమె ఏం చేసింది? రా, ఏం చేసింది తెలీదా? ఏం చేసింది? ఆమె దగ్గరున్న అత్తర్ని ఏం చేసింది? పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఇలా అంటున్నారు పేదలకి. అరే పిచ్చోళ్ళారా, అడుక్కునేవాళ్ళు పేదోళ్ళు ఎల్లప్పుడు మీతోనే ఉంటారా? మీకు నచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయండి, కానీ నేను మీతో ఉండనగా. అయితే ఆయన అంటున్నాడు, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఆమెన్ చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం అభిషేకిస్తున్నావు ఆయన కోసం? నువ్వు ఆయన శరీరాన్ని ఎలాగ అభిషేకిస్తున్నావు? ఆయన మనమా, నేను మందిరానికి వెళ్ళే కానీ అక్కడికి జరగలేదండి ఏమంటాం? ఏగారు ఏదో గొప్పోడని బాగా జీవితాడని ఏదేదో జరిగిద్దని వచ్చామండి. అక్కడ కూడా ఏం లేదు, అంత వస్తుందే. ఏమవుతుంది? రాత్రిపూట పక్షి పడుకుంటే అక్క ఇటు చూడు, రాత్రిపూట పక్షి పడుకుంటే దాని పేరు ఉత్తీత. గిర్ర 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 తిరిగి అంత అవుతుంది అనుకుంటా తిరిగిద్దంట. తిరిగి పొలం గట్టు మీద 2 కాళ్ళు పైకి లేపి పడుకుంటుందంట. ఎందుకంటే ఆకాశం వచ్చి నా మీద పడిపోయిద్దేమో, పడిపోతే నేను ఆపుతానని 2 కాళ్ళు అంట. దాని కాలు ఒకటి చీపురు పుల్ల అంత ఉంటుందండి. దాని భయం ఏంటి? ఆకాశం వచ్చి మీద పడిపోతే నేను ఆపగలుగుతా. చూడండి దానికి ఎంత తెలివి ఉందో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఏంటి? నీ నిరీక్షణ ఏంటి? నీ ఆధారం ఏంటి? నువ్వు దేవుని కోసం ఏమి త్యాగం చేయగలుగుతున్నావు? అది 160 రూపాయలు విలువైంది. ఆలోచించాలా? 160 రూపాయల కోసం దేవుని కన్నా ఎక్కువైంది ఏమీ లేదు, లేదు, లేదు. ఈరోజు దేవునికి ఇవ్వాలంటే, దేవునికి చేయాలంటే ఏం రావట్లేదు. అయ్యా బ్యాంకోడు గుర్తొచ్చాడయ్యా. ఏం గుర్తొచ్చాడు? అప్పులోడు గుర్తొచ్చాడయ్యా. ప్రియులారా, నేను అడుక్కోవట్లేదు, కానీ దేవుని దగ్గర మన జీవితం ఎలాగ ఉండాలో చెబుతున్నానమ్మా. ఇంకేంటి, కొంతమంది నువ్వు అడగాల్సింది అడిగేసి ఇండైరెక్ట్ చెబుతుంటే, పిచ్చోళ్ళారా, ఇది అడగటం కాదు, దేవుని విలువ తెలియచేయటం. ఇది దేవుని యొక్క శక్తిని తెలియజేయటం. ఆమె చుట్టుపక్కల ఉన్న వారిని నోరు మూయించాడు. ఆమె చేసిన గొప్ప విలువైన కార్యమును తెలియపరిచాడు. మీ జీవితాల్లో మీరు ఎలా గుంటున్నారు? వాక్యానుసారమైన జీవితం మీతో ఉంటుందా లేదా? వాక్యానుసారమైన కృప మీరు పొందుకుంటున్నారా లేదా? ప్రార్థనలో లేకపోతే, ప్రార్థన చేయకపోతే, ప్రార్థన సంబంధమైన వ్యక్తులుగా మనం మారకపోతే అపజయము. పక్కన వాడు శత్రువు నోరు మూయాలంటే నీవు ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడాలి. నీవు ఆయనకి ఇచ్చే దేనికైనా సిద్ధపడి ఉండాలి. ఆయనను ఆమె అత్తరుతో అభిషేకించింది. అది దేనికయ్యా అంటే, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. మనకుందా ఈ మనసు? ఎంత మట్టుకు ఆయన ఇవ్వాలి, మనం నింపుకోవాలి జేబులు. ఎంత మట్టుకు ఆయన ఇవ్వాలి? లచ్చల అప్పులు తిరిగిపోవాలి. నువ్వేమిస్తావు? ఇత్తేనయ్యా, ఇత్తే అప్పు తీర్చిన తర్వాత, అప్పులు తిన్న తర్వాత ఆయన చూస్తాను. అప్పు తీరినాక నువ్వు చూసేదేంటి? అప్పు తీరినాక బాయ్ ఏమంటాం? అంటారు లేదా? అంటారండి. అంటారు. కారణం ఏంటంటే, దేవుడిని మన అవసరం కొరకు కాదు కానీ, మన అవసరాలు తీరటం కొరకు కాదు కానీ, ఆయన నీ అవసరాలన్నీ తీరుస్తాడు. కానీ నీవు ప్రార్థన చేసే విధానం మారాలి, ఆయనతో నడిచే విధానం మారాలి.
దేవునితో మాట్లాడే మాట విధానం మారాలి. మార్పు లేకుండా, మారటంలో నీలో లేకుండా ఎంత మట్టుకు ఈ అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఆమె చేసిన కార్యమును ఆయన వివరించాడు. నిన్ను బట్టి దేవుడు ఆదరణ కలగజేస్తాడు. వాక్యం వింటున్న నీవు ఏం చేయాలంటే దేవుని శక్తిని కొనియాడాలి. దేవుని ఆత్మతో దేవుడు నింపబడాలి. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. హల్లెలూయా.